ఈ రోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అంశం రచ్చగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రేవంత్ సర్కారుకు సంబంధించి 17 నెలల కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజం చాలా క్లారిటీగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన పరిపాలనా వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమి చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితులలో ఉంది. తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ ప్రజల ముందు దోషిగా నిలబడే ప్రయత్నం కనబడుతుంది. చాలా స్పష్టంగా కనబడుతుంది. అడ్మినిస్ట్రేషన్ రాకపోవడమా, లేకపోతే అధికారుల సపోర్ట్ లేకపోవడమా, లేక మంత్రులు దాంతోపాటు ముఖ్యమంత్రి గారు వ్యూహాలు సరిగ్గా ప్రణాళిక చేయలేకపోవడమా ఏంటో తెలియదు, కానీ ప్రభుత్వం మాత్రం కుప్పగొలాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సరే, మొత్తానికి ఏం జరిగింది? ఇప్పటికీ కూడా మరొకసారి ప్రజా తీర్పును మనం పూర్తి స్థాయిలో గౌరవించాం. ఎందుకంటే ప్రజలు మార్పు పేరుతో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ మార్పు కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలలో మాత్రమే మార్పు వచ్చింది అనేది చాలా క్లారిటీగా కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు ప్రజలకు ఏం చేశారు అంటే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అనేది అటకెక్కిన పరిస్థితి కనబడుతుంది. ప్రతిరోజు దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, ప్రజలలో అది చర్చగా మారడం, ఆ చర్చ ఇక క్లోజ్ అయ్యే టైంకి మరో చర్చను తీసుకురావడం, ఈ విధంగా టాపిక్ డైవర్షన్ అవుతున్న పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వద్దు బాబోయ్ అంటుంటే, మరో పక్కన సుప్రీంకోర్టు కూడా బిఆర్ గవాయి గారి సిజేఐ జస్టిస్ న్యాయస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో సుప్రీం కూడా ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద ఆగ్రహ జ్వాలలు వెల్లగెక్కిన పరిస్థితి కనబడుతుంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో కూడా తిట్లు తినాల్సి వచ్చింది, ఎందుకు అధికారులకు సంబంధించి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తాను అని ఎందుకన్నారు, ఏంటి సిజేఐ స్థానానికి సంబంధించి జస్టిస్ ఏం చెప్పిర్రు అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మీ అందరికీ తెలుసు, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ పరిచయం ఉన్న టాపిక్ పేరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు. ఈ భూములకు సంబంధించి 400 ఎకరాలకు సంబంధించిన ఈ భూముల మీద సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపినప్పుడు పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి ప్రభుత్వం మీద ఆగ్రహ జ్వాలను వెలగెక్కిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది? కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి మీరందరూ కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ భూమి ఏదైతే ఉందో, దీనికి సంబంధించి 4 అంశాలను ఒకసారి మనం చర్చిద్దాం. ఏంటి అంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అనేవి క్లియర్ కట్గా జరిగిపోయింది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి 1000 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారు. అప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నేతలు కావాలని రెవెన్యూ రికార్డులో ఎక్కించకపోవడం కూడా జరిగింది. దాంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ భూములు ఏదైతే ఉందో, యూనివర్సిటీకి సంబంధించి వారి యొక్క ల్యాబ్లకు సంబంధించి కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, లేదా ఇతరత్ర వాటికి వినియోగించుకోవడానికి ఆ భూములను పక్కన పెట్టారు. దాని తర్వాత అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ భూములకు బదులుగా యూనివర్సిటీకి సంబంధించిన భూములు, ప్రత్యామ్నాయంగా గోపనపల్లికి సంబంధించిన భూముల పంచాయతీ మనం చూసాం. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం ఆల్రెడీ ఒక పక్కా ప్రణాళికతోని ముందుకు సాగింది అనేది వాస్తవమైన విషయం. ఎందుకు అంటే, ఎలాంటి యూనివర్సిటీకి సంబంధించిన ట్రస్ట్ కానీ, లేదా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు కానీ, లేదా విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఎవరితో చర్చించకుండానే కేవలం సెలవు దినాలలో మాత్రమే అక్కడికి బుల్డోజర్లను డజన్ల కొద్దీ పంపించి అటవీ ప్రాంతానికి సంబంధించి అటవీ శాఖ మంత్రి కానీ, అటవీ శాఖ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్మిషన్ తీసుకోకుండా దీంట్లో అడుగుపెట్టి పూర్తి స్థాయిలో కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి చూసాం. ఆ అర్ధరాత్రి వేళ నెమళ్లకు సంబంధించిన రాగాలు, కన్నీటి గోస కూడా విన్నాం. ఆ తర్వాత ఏది జింకలకు సంబంధించి నడి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి చూసాం. కొన్ని జింకలు కుక్కల దాడిలో కూడా మరణించిన పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి హైదరాబాద్కు సంబంధించి కచ్చగాంచిబౌలి భూముల విషయంలో యావత్తు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కూడా ప్రత్యక్షంగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత విద్యార్థులకు సంబంధించి సంఘీభాగంగా, అంటే విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తరుణంలో వీళ్ళు విద్యార్థులు కాదు, వీళ్ళు రౌడీ షీటర్లు రకరకాల అంటూ నిందలు వేసి వాళ్ళని అరెస్టు చేస్తే, ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా కూడా వీళ్ళు పిహెచ్డికి సంబంధించిన విద్యార్థులు అని తేటతెల్లమైపోయిన పరిస్థితి చూసాం. కొంతమంది విద్యార్థులు
విద్యార్థులను అరెస్టు చేశారో ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చిన తరుణాలను కూడా చూసాం. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి? ఈ తెలంగాణతో పాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులందరూ కూడా కోర్టులను ఆశ్రయించారు. కోర్టులు కూడా సుమోటోగా కేసును స్వీకరించిన పరిస్థితి చూసాం. ఆ కేసును పూర్తి స్థాయిలో స్వీకరించిన తర్వాత జరిగిన మరొక అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, పూర్తిగా కూడా రచ్చరచ్చగా మారిపోయింది. దాంతో పాటుగా ప్రభుత్వం అనాలోచితమైన నిర్ణయాలు పూర్తి స్థాయిలో కూడా స్పష్టంగా కనబడ్డాయి. అయితే కోర్టు మెట్లు ఎక్కినప్పుడు పూర్తి స్థాయిలో కూడా కోర్టు పూర్తి ఆగ్రహ జ్వాలను కూడా వెలగక్కింది. ఏమని చెప్పింది అంటే చాలా క్లారిటీగా కూడా 3 అంశాలను అడిగింది కోర్టు. ఒకటి, మీరు సెలవు దినాలలో మాత్రమే ఎందుకు బుల్డోజర్లను తీసుకెళ్లారు? 2, అటవీని పూర్తి స్థాయిలో వినాశనం చేశారు. వినాశనం చేసినప్పుడు ప్రత్యామ్నాయంగా ఏమన్నా మళ్ళీ అటవీ పెంపుదలకు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఎవరి ఆదేశాల మేరకు మీరు కావాలనే కుట్రపూరితంగా చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత మరొకసారి నిన్న సుప్రీం ధర్మాసనం ముంగటికి మళ్ళొకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల భూమి పంచాయతీ వచ్చింది. అయితే ఈ పంచాయతీకి సంబంధించి మరొకసారి రచ్చగా మారడంతో నిన్న ఆగ్రహ జ్వాలను కూడా వెలగెక్కిన పరిస్థితి కనబడింది. సో తేడా వస్తే జైలుకు వెళ్తారా? ఎంతమంది వెళ్ళే అవకాశాలు ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఎందుకు వెళ్తారు అనేది ఒకసారి మనం పూర్తిగా చర్చించాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి పౌరుడికి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూములు అంటే చాలామంది లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాదన్నా, అవి ప్రజల భూములు, అంటే మన భూములు. మన భవిష్యత్తు అవసరాల కోసం, మన భవిష్యత్తు కోసం నిర్మించబడి మనం దాచుకున్న భూములవి. అంటే ప్రభుత్వ భూములు అంటే ప్రజల భూములు. ఎవరో ఒకరు అధికారంలోకి వచ్చి, లేదు అధికారాన్ని పరిపాలించడానికి నిధులు లేవు, లేకపోతే జీతాలకు పైసలు లేవు కాబట్టి అమ్మాల్సిందే, లేదా సంక్షేమ పథకాలకు పైసలు లేవు అందుకోసం అమ్ముతున్నామంటే నువ్వు అధికారంలోకి వెళ్ళి దిగునైనా రాజీనామా చేసి వెళ్ళిపో అని మనం ఇవ్వాల్సిన నినాదం రణమది. నేను అందుకే మీకు మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా నేను చెప్పే విషయం, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ భూములు కాదవి మన భూములు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్గా ఒకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల పంచాయతీ నిన్న ఏదైతే సుప్రీం ధర్మాసనం ముంగడికి వచ్చింది, ఏం చర్చించిల్లు, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. కంచెను పునరుద్ధరిస్తారా? జైలుకి వెళ్తారా? రేవంత్ సర్కార్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అంటూ కూడా చూస్తున్నాం. ఏం జరిగింది? సిజేఐకి సంబంధించి బిఆర్ గవాయి గారు, అదేవిధంగా అగస్టిన్ జార్జ్ గారు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ ఆ బెంచ్కి సంబంధించి చర్చించిల్లు. డజన్ బుల్డోజర్లను తెచ్చి వేల చెట్లను కూల్చేస్తారా? వారాంతాన్ని అనుకూలంగా మలుచుకుంటారా? పక్కా ప్లాన్తోనే ఇదంతా చేశారని తెలుస్తున్నది. అడవిని అక్కడ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి, లేదంటే సిఎస్ అరడజన్ అధికారులు జైలుకే. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. కంచగచ్చిబౌలి విచారణ 23 అంటే జూలై 23కు వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏమేం జరిగింది, ఏమేం చర్చించిల్లు అనేది కూడా ఒకసారి మనం లోతుగా వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. కంచగచ్చిబౌలిలో విధ్వంసం చేసిన అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా, లేదా అధికారులను జైలుకు పంపమంటారా అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే యూనివర్సిటీ పక్కన అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్లుగా ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తున్నదని ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తారో లేక తమ అధికారులను జైలుకు పంపుతారో రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా క్లియర్గా ఏమని చెప్పిల్లంటే, మీరు అటవీని పునరుద్ధరిస్తారా లేకపోతే మీ అధికారులను మీరే జైలుకు పంపిస్తారా అంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే అటవీ ప్రాంతం కచ్చగచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో అవి ఉద్దేశపూర్వకంగానే ధ్వంసమైనట్లుగా చాలా క్లారిటీగా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విశ్వసించింది. ఏ విధంగా అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. 71 ఎకరాల అడవిని నిర్మించాలి, నిబంధనలు తుంగలో తొక్కిన సర్కార్. ఏది జీవావరణ వ్యవస్థను పూడ్చలేని నష్టం. కంచగచ్చిబౌలి భూములపై సిఈసికి నివేదిక అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. అయితే సిఈసి సంబంధించి ఏం సూచనలు చేసింది, దానికంటే ముందు అసలు ఏం జరిగింది? కంచగచ్చిబౌలి ప్రభుత్వ విధ్వంసానికి పాల్పడిందని, నిబంధనలను తుంగలో తొక్కిందని సెంట్రల్ ఎంఫర్డ్ కమిటీకి సంబంధించి సిఈసికి సంబంధించి ఏది స్పష్టం చేసింది. కంచగచ్చిబౌలి భూములపై అధ్యయనం చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఈసి ఇటీవల రాష్ట్రంలో పర్యటించింది. గురువారం సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. కంచగచ్చిబౌలి మొత్తం విస్తీర్ణం 409.12 ఎకరాలు కాగా ప్రభుత్వ బుల్డోజర్లను పెట్టి మొత్తం 104.95 ఎకరాలలో చెట్లను నరికివేతకు పాల్పడిందని చెప్పింది. ఇందులో 71 ఎకరాలలో అడవి విస్తరించి ఉండేదని, దీనిని ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించినట్టుగా కూడా సిఈసి తెలిపింది. ప్రభుత్వం కంచగచ్చిబౌలిలో కేవలం అడవిని నాశనం చేయలేదని,
ప్రజల నమ్మకాన్ని, రాజ్యాంగబద్ధంగా విధులను, సుప్రీంకోర్టు ఆదేశాలను అవమానించిందని కూడా అభిప్రాయపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది దానివల్ల? జీవావరణానికి సంబంధించి వ్యవస్థకు తీరని నష్టం జరిగింది. కంచగచ్చిబౌలి భూములలో అద్భుతమైన జీవావరణ వ్యవస్థ ఉందని సిఈసి స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 104 ఎకరాలలో అడవులను ధ్వంసం చేయడంతో అక్కడి జీవావరణ వ్యవస్థకు అంటే జంతు జాతికి పూడ్చలేని నష్టం వాటిల్లినట్టుగా కూడా స్పష్టం చేసింది. అటవీ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం కాంట్రాక్ట్ అంటే 104 ఎకరాలలోని 1399 అనుమతి పొందిన చెట్లను, 125 అనుమతి లేని చెట్లను కూడా నరికివేసినట్లుగా చెప్పింది. ఆర్టికల్ 48A, ఆర్టికల్ 21 ప్రకారం ప్రభుత్వ భూములు, వనరులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది, ప్రభుత్వాలపై ఉంటుందని గుర్తు చేస్తూ కంచగచ్చిబౌలి ఆ బాధ్యతలో విఫలం కావడం నేరంతో సమానమన్నట్టు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కూడా అభిప్రాయపడింది. ఎందుకు వెనక్కి తీసుకెళ్తున్నట్లు? మరోవైపు రాష్ట్రంలో 43 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని ప్రభుత్వ నిరుడు ఏప్రిల్లో కేంద్ర పర్యావరణ శాఖకు సమాచారం ఇచ్చిందని, 2 నెలల్లో ఆ నివేదిక ఉపసంహరించుకుందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించుకున్నట్టు సిఈసి తన నివేదికలో పేర్కొంది. దీంతో అటవీ భూములను లెక్కలను తారుమారు చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందన్న అనుమానాలు పూర్తిస్థాయిలో వ్యక్తమవుతున్నాయని, మరోవైపు అటవీ ప్రాంతాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో నియమించిన కమిటీలో నిపుణులు లేరని సిఈసి అభిప్రాయపడింది. కమిటీని పునర్నిర్మించాలని సూచించింది. భూములను రక్షించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంటుంది అని కూడా చెప్పింది. అసలు ఇక్కడికి వచ్చిన అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఆ పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఏమేమో ఇక్కడ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది, దాంతోపాటు సుప్రీంకోర్టుకు ఏం చెప్పింది అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం అండి. ఇది అందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కంచగచ్చిబౌలికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విషయాలన్నింటినీ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ భూమిని తక్షణమే అరణ్యంగా ప్రకటించి రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఏమని చెప్తున్నదన్నా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని అరణ్యంగా ప్రకటించి రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. మొదటి సూచన. రెండో సూచన ఏంటన్నా? 104.95 ఎకరాలలో భారీగా మొక్కలను పెంచి పూర్వస్థితికి తీసుకురావాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారు. 71 ఎకరాలలో అడవి విస్తరించుంటే దాన్ని సర్వనాశనం చేసిల్లు కాబట్టి 104 ఎకరాలు 104.95 ఎకరాలలో భారీగా మొక్కలను పెంచి పూర్వస్థితికి మళ్ళీ అడవి వాతావరణాన్ని మీరు సృష్టించాలి, మీ బాధ్యత. జీవావరణం, అరుదైన వృక్షం, జంతుజాతి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా ప్రకటించాలి. ఎందుకంటే మనం అందులో నెమళ్ళను చూసాం, దాంతోపాటు జింకలను చూసాం, దాంతోపాటు మరికొన్ని జీవాలను కూడా మనం స్పష్టంగా కళ్ళ ముందు కొన్ని వీడియోలలో కూడా ఖచ్చితంగా చూసాం. సో ఖచ్చితంగా కూడా దాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా ప్రకటించాలి. ఈ ప్రాంతంలోని జలాశయాలను సంరక్షించాలి. అక్కడ చిన్న చిన్న చెరువులు అవన్నీ కూడా మనకు కనబడ్డాయి, మనందరం కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో దాంతోపాటుగా ఈ ప్రాంతంలోకి మురుగునీరు రాకుండా పూర్తి స్థాయిలో ఏడాదిలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలన్నీ కూడా చెయ్యాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమంటున్నది, ఎట్లా అంటున్నది అనేది కూడా ఒకసారి చూడండి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని ఏం చేసింది అంటే అన్ని రకాలుగా కూడా సజెషన్స్ ఇస్తూ అటవీ పరిరక్షణ కమిటీని పునర్నిర్మించాలి. శాస్త్రవేత్తలు, రిమోట్ సెన్సింగ్ నిపుణుల కమిటీలో చేర్చాలి. ఎవరు పడితే వాళ్ళని చేర్చొద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాని మీద అవగాహన ఉండి వాళ్ళకు తెలిసిన వ్యక్తులను మాత్రమే చేర్చాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ భూములలో అటవీ తరహా ప్రాంతాలను గుర్తించేందుకు అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించి కమిటీని నియమించాలి. ఈ నివేదిక తయారు చేయడానికి ఫారెస్ట్ ఆఫ్ ఇండియాకు 14.52 లక్షలు ఖర్చు అయిందని, సో ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సిఈసికి సంబంధించి సూచనలు ఇవ్వడంతో పాటుగా పూర్తి స్థాయిలో 14.52 లక్షలైంది. ఎందుకంటే ఈ కమిటీ వచ్చి పూర్తి స్థాయిలో ఏమేమి జరిగింది, ఏమేమి కథ అనేది పూర్తి స్థాయిలో వివరించింది కాబట్టి వాటన్నింటికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూసాం కాబట్టి సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తిగా కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు చేపట్టమంటూ కూడా చెప్పింది. దాంతోపాటుగా నిన్న ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి ఆగ్రహ జ్వాలను వెళ్ళగక్కింది కదా, దాంట్లో కోర్టు ఏం చెప్పినా వింటామంటూ కూడా చెప్పింది. ఈ కేసులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపించారు. కంచగచ్చిబౌలి భూములలో ప్రభుత్వం తన కార్యకలాపాలను మొత్తం నిలిపివేసిందని,
చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అటవీ పునరుద్ధరణకు ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రణాళిక ఉందా లేదా అని ప్రశ్నించి ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో మొక్కలను పెంపకం చేపడుతున్నట్లు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ అభిషేక్ మను సింగ్ సంబంధించి చెప్పారు. రాబోయే వానాకాలంలో ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో కూడా చేస్తామన్నాడు. దీనిపై చాలా వరకు కూడా చర్చ కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఈ కంచగచ్చిబౌలికి సంబంధించిన భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన పరిస్థితి అయితే కొనసాగింది. సో మొత్తానికి రాష్ట్రానికి సంబంధించి ఆఖరికి ప్రజలు తిట్టడంతో పాటు ప్రజలతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సుప్రీంకోర్టు కూడా తిట్లదండం అందుకోవడంతో ప్రభుత్వం ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉంది. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు ఒకవైపు, అనాలోచితమైన నిర్ణయాలు ఇంకొక వైపు, దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ రాజ్యాంగం పూర్తి స్థాయిలో కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే కోర్టులు అన్నిటికీ హాలిడేస్ ఉంటాయో ఆ రోజులలో మాత్రమే పనిగట్టుకొని మరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక దీంతో పాటు కనుమరుగైన అటవీ ప్రాంతం ఎంత, దట్టమైన అటవీ ప్రాంతం 2.60 ఎకరాలు, మధ్య రకం 57.66 ఎకరాలు, ఓపెన్ ఫారెస్ట్ ఎంత 17.20 ఎకరాలు. ఇదంతా కూడా కనుమరుగైపోయింది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా మరి చేస్తావా లేదా అన్నట్టుగా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో 71 ఎకరాలకు సంబంధించి అడవిని మళ్ళీ నిర్మించాలి, నిర్మించకపోతే మాత్రం ఉంటుంది, మీరు కావాలనే చేసీలు అనేది కూడా చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మొదటి నుంచి కూడా ఒక బలమైన వాదన వినిపిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ ఉండే స్టూడెంట్స్ పక్షాన నిలబడిలు, వాళ్ళకు మద్దతు తెలిపిలు, దాంతోపాటుగా అప్పట్లో ప్రెస్ మీట్ కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి వెళ్ళి విద్యార్థులకు లాఠీ చార్జ్ అయితే వాళ్ళని పరామర్శించి జైలుకి వెళ్ళిన వాళ్ళని కూడా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిలు. తప్పు ఒప్పుకోరేవంత్. హెచ్సియుకు సంబంధించి భూములలో 10,000 కోట్ల స్కామ్, అడవుల ధ్వంసం, పర్యావరణ చట్టాల ఉల్లంఘనే, సీఎం మూర్ఖత్వంతో అధికారులు జైలుకు వెళ్లాలా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి గారి అనాలోచిత నిర్ణయం వల్ల అధికారులు జైలుకు వెళ్లాలా? నిజంగా కూడా నీ ప్రభుత్వం చేసింది తప్పే, ఆ తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే అయిపోతుంది. మరి నీ యొక్క అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఎందుకు అధికారులు జైలుకు వెళ్ళాలి? నేను అధికారులకు మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఒక్కసారి ఇక్కడ గుర్తుపెట్టుకోరి, ఇది నేను చెప్పిన మాట కాదు. ఈ దేశానికి సంబంధించిన సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. అధికారులను జైలుకు పంపాలా, సిఎస్తో పాటు 1/2 డజన్ మందిని కూడా పంపిస్తామంటూ చాలా క్లారిటీగా చెప్పింది. నేను మళ్ళీ చెప్తున్నా, భారత రాజ్యాంగాన్ని గౌరవించే ఏ అధికారైనా మీకు పైన ఫలానా మంత్రి ఫోన్ చేసిండు కాబట్టి నేను చేయాలి, ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను చేయాలి, చట్టం ఉల్లంఘన జరుగుతున్నదని తెలుసు కూడా, ఇది తప్పు అని తెలిసి కూడా ఎవరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అనేది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత మరో ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో మీరు పూర్తి స్థాయిలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆదేశాలను కాసులకు కకృతి పడో, రకరకాలుగా ఒత్తిళ్లు వచ్చినాయనో, లేకపోతే ఇంకోటి జరిగిందనో ఇలాంటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితులలో కూడా మీరు తీసుకోకండి. మీ భవిష్యత్తును ఆగం చేసుకోకండి, మీ సర్వీసులను పూర్తి స్థాయిలో కూడా ఆగం కాకురి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అధికారులు మంచిగా పనిచేస్తే ఈ దేశంలో ఒక నీతి ఉంటుంది, మీకు తెలుసో లేదో. ఈ భారతదేశంలో అధికారి అనే ఒక వ్యక్తి నీతివంతంగా పనిచేస్తే అవినీతి అనేది యావత్ భారతదేశ వ్యాప్తంగా ఏ మూలకు చూసినా కనబడదు. అధికారి ఒక్కరు కరెక్ట్గా చేస్తే అంత వ్యవస్థలు సెట్ అయిపోతాయి. ఈరోజు గతంలో పోలీసు వ్యవస్థకు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరికలు జారీ చేశారు. ఆఖరికి హైకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు పద్ధతి మార్చుకున్నట్టుగా కనబడుతుంది. సో ఇంకా వివిధ శాఖలలో ఎవరైతే ముఖ్యమంత్రి బ్లెస్సింగ్స్ కోసం మీరు చూస్తారో అదంతా మీ ప్రమోషన్ల కోసమో ఇతరత్ర మీరు అనవసరంగా ఆరాటపడి మీ జీవితాన్ని జైలు పాలు చేసుకోకుర్రి. నేను మళ్ళీ ఒక జర్నలిస్ట్గా మీకు సలహా ఇస్తున్నా. సుప్రీంకోర్టు ధర్మాసనం అంత క్లారిటీగా చెప్పిందంటే అర్థం చేసుకొని, చట్టం ఉల్లంఘన చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. నేను చెప్తున్నా కదా, 5 సంవత్సరాలు ఆల్రెడీ 2025, 2023, 24 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిండు. 2వ సంవత్సరం కూడా దగ్గరికి అయిపోతుంది. ఇంకో 2 సంవత్సరాలు ఉంటుంది. లాస్ట్ సంవత్సరం ఎట్లాగో ఎన్నికల పీరియడ్, దాంట్లో పూర్తి స్థాయిలో కూడా
ఎన్నికలకు సంబంధించిన పీరియడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు చేసేది ఏమీ ఉండదు అనే విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో మీరు అధికారులు ఎట్టి పరిస్థితులలో తప్పు చేయకండి. పలానా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి, పలానా మంత్రి గారి ఆదేశాలున్నాయి, లేకపోతే పై అధికారి ఆదేశాలు ఉన్నాయి, ఇవన్నీ కాదు. రూల్స్ను పాటిస్తూ మీరు ఏదైనా చేయండి. రూల్స్ను బ్రేక్ చేస్తే మీ జీవితం బ్రేక్ అయిపోతుంది. ఇంతకు మించి మీరైతే చాలా క్లారిటీగా ఆలోచించుకోండి. ఎందుకంటే మీ విధులు కేవలం మీరు ఉద్యోగం అనేది ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి సేవకులుగా మాత్రమే పనిచేస్తున్నారు. ఉద్యోగులు అనేవాళ్ళు జీతాల కోసము, ఉద్యోగులు అనేవాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఆ ఉద్యోగం ఏ ఒక్కరూ చేయరు. కేవలం ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా మాత్రమే మీరు పనిచేస్తారు. కాబట్టి ఆ విధంగానే పనిచేయరు. ఏంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, చట్టాలను ఉల్లంఘించడం, లేకపోతే అతిగా ప్రవర్తిస్తే అనర్థాలకు దారితీస్తుంది అనేది మీరు గ్రహించాలి. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. ఆఖరికి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మీ యొక్క అనాలోచిత తప్పిదాల వల్ల పూర్తి స్థాయిలో కూడా రాజకీయ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు తప్పలేదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేటోడు ఫస్ట్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ PhD చేసిన వాళ్ళు కూడా ఉంటారు. రాజకీయ నాయకుడు ఎంత 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత వేరే వెళ్ళి వస్తారు. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. అధికారులందరికీ చెప్తా ఉన్నా, మీరు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చూసిలు, చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసిలు, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూసిలు, కిరణ్ కుమార్ రెడ్డి చూసిలు, రోషయ్య చూసిలు, దాని తర్వాత కేసీఆర్ది చూసిలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. ప్రభుత్వంతో మీకు సంబంధం లేదు. మీరు ఎల్లకాలం ఉండేటోళ్ళు. ప్రభుత్వం 5 ఏళ్ల పొద్దు ఉంటుంది. 5 ఏళ్ల పొద్దులో ఒక ఏడాది ఎన్నికలకే పోతుంది. ఫస్ట్ సంవత్సరం వాళ్ళు చదువుకోవడానికే అయిపోతుంది. ఇక మిగిలింది ఎంత? 3 ఏళ్ళు. 3 ఏళ్లలో వాళ్ళ సీట్లు, వాళ్ళ పంపకాలు, వాళ్ళ కాంట్రాక్ట్ల పంచాయితీ ఉంటుంది. కాబట్టి అధికారులు మంచిగా పనిచేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సలహా కూడా ఇస్తున్నా. ఇక తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పటికే నాకు ఇక్కడ అశ్వాపూర్ అనుకుంటా, ఈ ఆలయర్ దగ్గర ఒక అశ్వపూర్, ఆ విలేజ్కి సంబంధించి టోల్గేట్ దగ్గర అక్కడ పూర్తి స్థాయిలో కూడా మైనింగ్ మాఫియా కొనసాగుతుంది. మైనింగ్ మాఫియాకు సంబంధించి రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాని సంగతి కూడా నేను అధికారులకు మంచిగా చెప్పిన, అధికారులారా మీరు మారండి. ఈ అందరి ఛానళ్ళ లెక్క వైఆర్టీవీ ఉండదు. వైఆర్టీవీ అనేది ప్రజల పక్షాన నిల్చుంటుంది. అప్పుడు ప్రశ్నించిన, ఇప్పుడు సమయం ఇవ్వడానికి నేను ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విమర్శించానంటే ముఖ్యమంత్రి ఆ హోదాలో ఉండి నెల జీతం తీసుకున్నాడు. ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వసతులను పొందుతున్నప్పుడు ఆ ఆలోచన కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఏమని చెప్పిర్రు? విపక్షంలో ఉన్నప్పుడు 100 రోజులలో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 13 అంశాలను పూర్తిగా కూడా క్లారిటీగా ప్రజలకు అందిస్తాం, 420 హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పి 100 రోజులు దాటిన తర్వాత కూడా అమలు చేయకపోగా ప్రజలని మరింత కష్టాలు పెడుతున్న పరిస్థితి కనబడింది. ఇవన్నీ రాజకీయ నాయకులకు సంబంధించి మనం ఊహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుందో అవసరం ఉంటుంది. కాబట్టి ప్రశ్న అనే అస్త్రంగా మీ ముందు వాస్తవాలను నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు తప్పొప్పుకోమని రేవంత్ను బాజాప్తుగా కేటీఆర్ అంటున్నాడు అంటే వాస్తవమైన విషయం. ఈరోజు సుప్రీం ధర్మాసనం కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి CEC ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో నివేదిక తీసుకొని దాదాపుగా 14 లక్షల రూపాయల ఖర్చు పెట్టి మరీ పూర్తి స్థాయిలో కూడా నివేదికను సుప్రీంకోర్టుకి ఇచ్చిందంటే ఎంత తప్పిదం జరిగింది అనేది ఒకసారి మీరు CSO 6 డజన్ మంది అధికారులను జైలుకు పంపాలా, ఇంకెంతమందిని పంపాలి అని అన్నదే అంటే ప్రభుత్వం తప్పు చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా విశ్వసిస్తున్నది. కాబట్టి ఒక అవకాశాన్ని ఇస్తున్నది ప్రభుత్వానికి. లేదు అయినప్పటికీ గట్లనే ఉంటామంటే ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏం చేయాలో అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నివేదిక చాలా స్పష్టంగా ఉంది. ఉద్దేశపూర్వకంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ధ్వంసం జరిగింది అనేది చెప్తా ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏదైతే అనాలోచిత నిర్ణయాలు ఉన్నదో దాంట్లో అధికారులు బలిగాకుర్రి అని చెప్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి జైలు కొట్టి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించిన వారందరికీ కూడా సెల్యూట్. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల నుండి విద్యార్థి సంఘాల నాయకుల నిరసన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పాపం వల్ల ఏ తల్లి కన్న బిడ్డలో కానీ వాళ్ళ ఒంటి మీద లాఠీ దెబ్బలు పడ్డా కూడా మా భూములు మేము చదువుకోవడానికి వచ్చినాం, చదువుకొని వెళ్లకుండా ఆ చదువుకున్న ఏదైతే విద్యాలయం ఆ దేవాలయాన్ని కాపాడుకునేందుకు వాళ్ళు పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి రణం చేసి గర్జించి పూర్తి స్థాయిలో ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను దక్కించుకున్నారంటే అది కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకే దక్కుతుంది ఆ ఘనత. నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి ఇందులో ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా కూడా రాంగ్ స్టెప్ వేసింది. అడ్డంగా ప్రభుత్వం దొరికిపోయింది.
ప్రభుత్వం దొరకడంతో పాటుగా వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఏంది అంటే మేము ఈ తప్పు చేసినాం, ఇట్లా జరిగింది అనేది మనకు సుప్రీంకోర్టు పుణ్యాన బయటపడుతున్న వాస్తవాలు. సో పూర్తిగా కూడా ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపు జరగబోయే పరిస్థితులు కూడా ఇట్లనే ఉంటాయి. సో ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా ఇగో కాంగ్రెస్ పాలన చేత కాదు, కోర్టులను కాంగ్రెస్ తప్పుదో పట్టిస్తున్నారు. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది, అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ వచ్చింది, ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసింది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ పై బురద. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అంటూ కూడా చెప్తున్న పరిస్థితి వాస్తవమే కదా. ఈరోజు ఏం చేసింది ప్రభుత్వం? అబద్ధాలు చెప్పింది. ఎస్, నిజం కాదంటారా మీరు?